నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైఎస్ షర్మిల చంద్రబాబు వద్ద సూట్ కేసులు తీసుకొని సొంత అన్నపై విమర్శలు చేస్తుందని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పురంధరపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిందని, రాజశేఖర్ రెడ్డి కుటుంబం పరువునే తీసేసిందని అన్నారు. మధ్యతరగతి పేద కుటుంబాలకు రాజకీయాలలో అవకాశం కల్పించకూడదా అని వేమిరెడ్డి దంపతులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మాత్రమే నమ్ముతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు కోటీశ్వర్లకు మధ్య పోటీ జరగబోతూ ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, కోటీశ్వర్లందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీలు చూడకుండా లబ్ధిదారులందరికీ కూడా విజయవాడ నుండి నేరుగా మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబును కూడా చూశారు. ఎవరు కూడా పేద ప్రజలు ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో మొదటి వరుసలో ఉండాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొంతవరకు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేయడం, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రావడం, ప్రజలను మోసం చేయడం, దాంట్లో చాలా దిట్ట. 600 వాగ్దానాలు చేయడం జరిగింది. ఏ ఒక్క వాగ్దానం కూడా అమల్లోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను పూర్తిగా విస్మరించి పెద్ద పెద్ద కోటీశ్వర్లను, ధనవంతులను దగ్గర పెట్టుకొని కోట్లకు పడగలెత్తాడే తప్ప పేద ప్రజల గురించి పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నా పేదలు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి తపనతో అనేక సంక్షేమ పథకాలు దాదాపు 3 లక్షల కోట్లు మీకు అందరికీ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలని ప్రజలు ఏ మండల హెడ్ క్వార్టర్స్కో, జిల్లా హెడ్ క్వార్టర్స్కో పోయి పనులు కాక తిరుగుతూ కాళ్ళు అరిగిపోయే విధంగా తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిటే పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. మేనిఫెస్టోలో కానీ, పాదయాత్రలో కానీ విడతల వారీగా 3000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా మాట తప్పకుండా 3000 పెన్షన్ వాలంటీర్స్ ద్వారా ఉదయాన్నే 4:30-5 గంటలకల్లా వితంతువులకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. చంద్రబాబు రాజకీయం చేసి వాలంటీర్స్ ఎక్కడ ఫ్యాను గుర్తుకు వేయమని చెప్పి చెప్తారేమోనని భయపడి తన చెంచా అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ని కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చి వాలంటీర్స్ చేత పెన్షన్లు పంపిణీ జరగకుండా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆఫీసులకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే చాలామంది ఇబ్బందులు పడతారు. 33 మంది చనిపోయినారు రాష్ట్రంలో. అన్ని విధాల ప్రజలకు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ
మీరందరూ కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ఎన్నికల్లో అందరూ ఏకమైనారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన కోటీశ్వర్లను నమ్ముకోలేదు. పేద ప్రజలే నాకు అండగా ఉన్నారు, నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, వాళ్ళ ఆశీర్వాదం నాకుంటే చాలని చెప్పి మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఇక ఈ నియోజకవర్గంలో దాదాపు మా కుటుంబం 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు గెలిపించారు మా కుటుంబాన్ని మీరు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, మా తండ్రి గారిని 3 సార్లు గెలిపించారు, నన్ను 6 సార్లు గెలిపించారు. ఎప్పుడు కూడా మీ మధ్య ఉంటాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులు అవుతాం. ఏదో ఎమ్మెల్యేలని చెప్పేసి పొగరుతో గర్వంగా ఏ రోజు కూడా మీ మధ్య లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,100 ఇళ్ళు తిరిగాను. నా కాలు బాగలేకపోయినా కూడా ప్రతి గడప దొక్కాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, మామూలుగా ఒక ఎమ్మెల్యే వస్తే ఒక సెంటర్లో షామేనా వేసి అర్జీలు ఇప్పించి 2 మాటలు చెప్పించి పంపించేస్తారు. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప దొక్కండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించమని చెప్పి పంపించిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీ మనిషమ్మ, మీ కుటుంబ సభ్యుడు, పేదల గురించి ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా పొరపాటుగా జరగరానిది ఈ రాష్ట్రంలో జరిగితే చంద్రబాబు సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు. ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తాము, ముస్లింస్కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తామని అతను మాట్లాడినాడు. వీళ్ళంతా దుర్మార్గులు, మోసగాళ్ళు, పగటి వేషగాళ్ళు. ప్రజలను మోసగించి వాగ్దానాలు చేసి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇప్పుడు వస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కరోనా వస్తే రాష్ట్ర వాలంటీర్స్ ఉన్నారు, మా సచివాలయ సిబ్బంది ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందరం మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం. ఎవ్వరూ కనబడలేదు. రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ, పెద్ద ఎత్తున సూట్ కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై కడప నుంచి పోటీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు స్వర్గంలో కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు.